తులారాశివారికి ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే సంవత్సరం సమతుల్యత, నిర్ణయాలు, సంబంధాలు మరియు ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. తులారాశి స్వభావం ప్రకారం మీరు ఎప్పుడూ సమానత్వం, న్యాయం, శాంతిని కోరుకుంటారు. ఈ ఉగాది తర్వాత మీ జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. గత సంవత్సరంలో ఎదురైన అయోమయ పరిస్థితులు క్రమంగా తగ్గుతూ స్పష్టమైన దారి కనిపించడం ప్రారంభమవుతుంది. కాని ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించే మీ స్వభావం కొన్నిసార్లు నిర్ణయాలను ఆలస్యం చేయించవచ్చు. ఈ సంవత్సరం ముఖ్యంగా సమయానికి సరైన నిర్ణయం అనే అంశం మీ జీవితంలో కీలకంగా ఉంటుంది. ఉద్యోగ మరియు వృత్తిపరంగా చూస్తే ఈ సంవత్సరం ప్రారంభం కొంత మెల్లగా సాగుతుంది. ఉగాది తర్వాత మొదటి 3 నెలలు పనిలో ఒత్తిడి పెరిగే అవకాశముంది. మీరు చేసిన పనికి తక్షణ ఫలితం కనిపించకపోవచ్చు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంవత్సరం మధ్యభాగానికి వచ్చేసరికి మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులు మీ ప్రతిభను గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పదోన్నతి లేదా స్థానమార్పు కూడా సంభవించవచ్చు. కొందరికి ఇతర నగరానికి లేదా విదేశాలకు బదిలీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా పూర్తి సమాచారం సేకరించి ముందుకు వెళ్లాలి. వ్యాపారస్తులకు ఈ ఉగాది తర్వాత భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ఒప్పందాల విషయంలో లిఖితపూర్వకంగా స్పష్టత ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే సంవత్సరం మధ్యభాగం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పాటిస్తే సమస్యలు దూరమవుతాయి. ఆన్లైన్ వ్యాపారం, డిజిటల్ మార్కెటింగ్, ఫ్యాషన్, కళారంగం వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ సృజనాత్మకత ఈ సంవత్సరం మీకు లాభాన్ని తెస్తుంది. ఆర్థిక పరిస్థితి పరంగా మొదట్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా ఇంటి సంబంధిత ఖర్చులు రావచ్చు. అయితే సంవత్సరం మధ్య నుంచి ఆదాయం స్థిరపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాన్నివ్వడం ప్రారంభిస్తాయి. పొదుపు చేయాలనే ఆలోచన బలపడుతుంది. అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా మీరు మంచి ఆర్థిక స్థిరత్వం సాధించగలుగుతారు. అప్పులు ఉంటే వాటిని తీర్చేందుకు అవకాశాలు వస్తాయి. అయితే ఊహాజనిత పెట్టుబడులు, త్వరగా లాభం వస్తుందని చెప్పే పథకాల నుండి దూరంగా ఉండాలి. కుటుంబ జీవితం విషయంలో ఈ సంవత్సరం శాంతి మరియు ఆనందం కలగలిసిన సమయం. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. అయితే మీ నిర్ణయాల విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. కలిసి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. పెళ్లికానిరారికి ఈ సంవత్సరం మంచి వివాహయోగం కనిపిస్తోంది. సరైన పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం కాస్త కష్టపడి పనిచేయాల్సిన సమయం. ఏకాగ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అందుకే సమయపాలన చాలా ముఖ్యమవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ప్రణాళిక ప్రకారం చదవాలి. స్నేహితుల ప్రభావం వల్ల దృష్టి చెదరకుండా జాగ్రత్తపడాలి. సంవత్సరం చివరిలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కళలు, డిజైన్, లా, మేనేజ్మెంట్ రంగాల్లో చదువుతున్నవారికి ప్రత్యేకంగా అనుకూల సమయం. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మితమైన జాగ్రత్త అవసరం. శారీరకంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్రలేమి లేదా తలనొప్పులు రావచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, ప్రకృతిలో కొంత సమయం గడపడం మంచిది. ఆహారపు అలవాట్లలో నియంత్రణ అవసరం. చల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. క్రమమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. సంవత్సరం మధ్యభాగంలో ఒక ముఖ్యమైన అవకాశం మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. అది ఒక కొత్త ప్రాజెక్ట్, కొత్త పరిచయం లేదా ఒక ఆర్థిక లాభం. ఈ సమయంలో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ సంబంధాలు, ఆన్లైన్ అవకాశాలు పెరుగుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు పెద్ద బలమవుతాయి. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. మీరు మధ్యవర్తిత్వం చేసే పరిస్థితులు రావచ్చు. ఇద్దరి మధ్య తగాదాలను పరిష్కరించే పాత్ర పోషించవచ్చు. మీ న్యాయబద్ధమైన ఆలోచనల వల్ల ఇతరులు మీపై నమ్మకం పెంచుకుంటారు. అయితే అందరినీ సంతోషపెట్టే ప్రయత్నంలో మీ అవసరాలను నిర్లక్ష్యం చెయ్యకండి. ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరం మీలో ఒక అంతర్ముఖత పెరుగుతుంది. ధ్యానం, ప్రార్థనలపై ఆసక్తి పెరుగుతుంది. పుణ్యక్షేత్ర యాత్రలు చేయాలనే కోరిక కలుగుతుంది. శుక్రవారం రోజుల్లో దేవాలయ దర్శనం చేయడం, దానధర్మాలు చేయడం శుభప్రదం.
పెద్దల ఆశీర్వాదం పొందడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. నిత్యం సూర్యారాధన చేయడం ద్వారా శక్తి మరియు సానుకూలత పెరుగుతుంది. సంవత్సరం చివరికి మీరు మీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని అనుభవిస్తారు. ఆర్థికంగా, కుటుంబంగా, వృత్తిపరంగా సమతుల్యత ఏర్పడుతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలివ్వడం ప్రారంభిస్తాయి. మీరు స్వయంగా మీలో వచ్చిన మార్పును గమనిస్తారు. ముందెప్పుడూ అనుభవించని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే అహంకారం పెరగకుండా జాగ్రత్తపడాలి. మొత్తానికి ఈ ఉగాది నుండి తులారాశివారికి జీవితం ఒక సమతుల్య దిశలో పయనిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న అడుగులు విజయానికి దారితీస్తాయి. కుటుంబం, ఆర్థికం, ఆరోగ్యం, వృత్తి ఈ 4 అంశాల్లో సమతుల్యత పాటిస్తే ఈ సంవత్సరం మీకు శుభఫలితాలను అందిస్తుంది. ప్రతి సవాలును ఒక అవకాశంగా చూసి ముందుకు సాగితే ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక మధురమైన అధ్యాయంగా నిలుస్తుంది. మీపై మీకు నమ్మకం, దేవుడిపై విశ్వాసముంటే ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే కాలం మీకు విజయాలు, ఆనందం, శాంతి తీసుకువస్తుంది.